చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చినట్లయితే ఆ మాటలను వదిలివేయండి, కానీ ఆ మనిషిని వదులుకోకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. హోటల్లో కనిపించినంత అందంగా ఎవరి లైఫ్ ఉండదు. ఆ క్షణానికి వాళ్ళు అలా ఫీల్ అవుతారంతే. నీవు ఏదైనా సరే ఇష్టంతో చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ఒక వ్యక్తి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఎవరో చెప్పింది వినడం. రెండు, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. మీరు బాధపడితే తీరిపోయే కష్టాలు, మీరు ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు. కాబట్టి మీరు అలాగే కూర్చుండిపోకండి. మనీ అనేది తొడగొడుతుంది, వడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, పడగొడుతుంది. మీరు వెలుగులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరు చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. ఒక వ్యక్తికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన మాత్రం ఉండకూడదు. కలుపుగొలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ మనసత్వం ఉండకూడదు. సమయం నీది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఎప్పుడు నీ వైపు నుండే ఆలోచించకు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే మీ గురించి మీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఈ రోజుల్లో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. ఎదుటి మనిషిలో లోపాలు ఉంటే చెప్పు, కానీ లోకువ చేసి మాట్లాడకు. ఎందుకంటే ఈ సొసైటీలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఏకైక విషయం మరణం. ఫ్రెండ్షిప్ అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. శతాబ్దాలు మారిన శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. మనం ఒక వ్యక్తి వలన కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది. ఎప్పుడు ఎవరో ఒకరిపై ఆధారపడి బ్రతకకండి. మీకంటూ ఒక అర్హత ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. గెలిచేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచే వాడి మీద దృష్టి పెడతాడు. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. విశ్వాసం లేని వారితో చేసే బిజినెస్, టైం లేని వారితో చేసే ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వేస్ట్. ప్రతి స్త్రీ తన జీవితంలో తాను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. మనిషి అనేవాడు తన జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఓ అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడితే మంచిది. బంగారం కొత్తది బాగుంటుంది, బియ్యం పాతవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చగలిగేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కాదు, పాత స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకండి, అపురూపమైన అనుబంధాలను వదులుకోకండి. మౌనంగా ఉండేవాడికి ఏమీ తెలియదని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసినా వాడే మౌనంగా ఉంటాడని.
పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే వ్యక్తి కంటే వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. సూటిగా మాట్లాడే వాడికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాయ మాటలు చెప్పే వాడికి మిత్రులు ఎక్కువగా ఉంటారు. శత్రువు కొట్టే దెబ్బ కంటే మన అనుకున్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహం ఎక్కువగా బాధ పెడుతుంది. ఇలాంటి మంచితనం చచ్చిన వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మనసును గాయపరిచిన వారిని మర్చిపోండి, కానీ మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి, కానీ మీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధని మర్చిపోండి, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎప్పుడు ఎదురు చూడకండి. ఎందుకంటే మీకోసం ఆలోచించే అంత టైం, సమయం, చెయ్యాలి అనే ఆలోచన ఎవరికి ఉండదు. మీ కష్టాన్ని మీరే ఎదిరించి పోరాడాలి. ఒక వ్యక్తి ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం తెలిసిన ఆ వ్యక్తి చనిపోగానే తిరిగి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ ఆ వ్యక్తి బ్రతికుండంగా చూపించరు. ఎందుకనో. సారీ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం కాదు, బంధాలని గౌరవించడం కూడా. మనం తినే అన్నంలో రాయి వస్తే రాయిని పారేస్తాం, కానీ అన్నాన్ని కాదు. అలాగే బంధంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించుకోవాలే గాని బంధాన్ని వదులుకోకూడదు. ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ ఉండదు, కానీ వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. విలువలేని నలుసు కూడా ఒక్కొక్కసారి కంట్లో పడి విలువిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని వ్యక్తులు కూడా చాలాసార్లు మాటలతో, వారి చేతలతో మిమ్మల్ని విలువిలలాడేలా చేస్తారు. ఓదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముడి లక్షణం. మీ బాగు కోరేవాడు కోపగించుకుంటాడు, మోసగించేవాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. నీకు కష్టకాలం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది.